వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. టీజీ ఎపిసోడ్ 2025 అనగా టీఎస్ ఎంసెట్ 2025 ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ వివరాలతో చూద్దాం అనమాట. ముందుగా వచ్చేసి మనం ఈ సీజన్లో ఫస్ట్ వచ్చేసి జేఎన్టీహెచ్ జవహర్లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్సిటీ నుంచి మనమైతే కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అంటే ఇక్కడ మనకి ఉంటుంది కదా. సో హైదరాబాద్లో మెయిన్ క్యాంపస్ ఏదైతే ఉంటుందో సో ఆ యొక్క క్యాంపస్కి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్న పిక్చర్ ఉంది చూడండి. ఈ యొక్క క్యాంపస్లో కట్ ఆఫ్ ఎంత ఉంటుంది ఏంటి అని చెప్పేసి అండ్ అలాగే ట్యూషన్ ఫీజు ఎంత ఉంటుంది అండ్ రిజర్వేషన్ వారీగా ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ బీసీ సబ్ క్యాస్టర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కేటగిరీ వారీగా మనమైతే చూద్దామన్నమాట. అండ్ అలాగే అన్ని బ్రాంచెస్కి సంబంధించినటువంటి వివరాలు అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, అన్ని బ్రాంచెస్ అంటే సో ఏవైతే సిఎస్సి ఓన్లీ మనం పర్టికులర్గా సిఎస్సి గురించే కాదు, సిఎస్సితో పాటు ఉన్నటువంటి కోర్స్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో సిఎస్ఎం కావచ్చు, మెకానికల్ కావచ్చు, సో ఇట్లా ఉన్నటువంటి కోర్స్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో అవన్నింటి గురించి అయితే ఈ వీడియోలో మనం అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్లో పెట్టుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ అయితే చేయండి. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ అయితే తప్పకుండా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, వితౌట్ వేస్టింగ్ అవర్ టైం లెట్స్ బిగిన్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్నటువంటి డేటా ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి ఇదిగోండి ఇందులోంచి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి డేటా అనమాట. ఏదైతే మనకి 2024 లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ అని చెప్పేసి ఒక లిస్ట్ అనేది రిలీజ్ చేశారు చూడండి. అన్ని కాలేజీకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ వివరాలు అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులోంచి అయితే ఇదైతే ఎక్స్ట్రాక్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఓకేనా, సో మనం పర్టికులర్గా జేఎన్టీయూకి సంబంధించినటువంటి వివరాలు అయితే ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే ఒక్కొక్క కాలేజ్ పైన ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు కూడా ఒక ఐడియా వస్తుందన్న ఉద్దేశంతో ఇదైతే చేయడం జరుగుతుందన్నమాట. సో ఓకేనా, ఇంత పెద్ద లిస్ట్లో నుంచి మీరు చూడాలంటే కొంచెం కష్టం కాబట్టి నేనే సింప్లిఫైడ్గా ఒక్కొక్క పర్టికులర్ కాలేజెస్ వివరాలు అయితే తీసి చెప్పనీకైతే ప్రయత్నిస్తున్నాను. సో ఈ తరుణంలో మీ యొక్క ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి నాకు వ్యూస్ అండ్ లైక్స్ ద్వారా నాకైతే తెలుస్తుందన్నమాట. ఓకేనా, అది ఫర్దర్గా వీడియోస్ చేయాలా లేదా అనేది నిర్ణయిస్తుంది. ఇట్స్ ఓకే ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి జేఎన్టీయూ అనగానే మనకి తెలిసేది ఏంటంటే నెంబర్ 1 కాలేజ్ అనమాట. ఇన్ ఆల్ ఓవర్ తెలంగాణలో చూసుకున్నటువంటి కాలేజెస్లో నెంబర్ 1 టాప్ 1లో నిలుస్తున్నటువంటి కాలేజ్ ఇదనమాట. ఇక్కడ దీని యొక్క ఇన్స్టిట్యూట్ యొక్క కోడ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ జేఎన్టీహెచ్ అని చెప్పేసి ఉంది. ఇది వచ్చేసి హైదరాబాద్లో ఉంది. ఓకే, దట్స్ ఓకే. అలాగే ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చూసుకున్నట్టయితే మనకి జేఎన్టీయూ మీద కొన్ని నేమ్స్ అయితే ఉంటుందన్నమాట. మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ కోడ్ అనేది మీరు చూడకపోయి ఉంటే ఇక్కడ జేఎన్టీహెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ జగిత్యాల్ అండ్ అలాగే ఇక్కడ మీరు నేమ్ కనుక చూడకుండా వెళ్ళిపోతే జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పాలేర్ అండ్ అలాగే ఇలాగ కొన్ని కాలేజెస్ అయితే ఉన్నాయన్నమాట. ఆ విధంగా మీరైతే ఇక్కడ చూసుకున్నట్టయితే జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇలా ఇలా అయితే ఉందన్నమాట. సో ఇక్కడ మీరు ఇన్స్టిట్యూట్ యొక్క కోడ్ చూడకుండా వెబ్ ఆప్షన్స్లో డైరెక్ట్గా మీరు ఈ యొక్క నేమ్ కనిపించదు అనమాట. వెబ్ ఆప్షన్స్లో ఈ యొక్క నేమ్ కనిపించకుండా డైరెక్ట్గా ఈ యొక్క కోడ్స్ అయితే ఇన్స్టిట్యూట్ యొక్క కోడ్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇందులో మీరు కన్ఫ్యూజ్ అయితే అవుతే కనుక మీ యొక్క కాలేజ్ మీరు ఎంచుకున్నటువంటి కాలేజ్ అనేది వేరే వస్తుంది. అలా అవ్వకుండా ఉండాలంటే డెఫినెట్గా కోడ్స్ అనేవి పర్టికులర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇన్స్టిట్యూట్ యొక్క కోడ్ వచ్చేసి జేఎన్టీహెచ్ అంతే, యూ లేదు అక్కడ. ఓకేనా, ఇన్స్టిట్యూట్ యొక్క నేమ్ వచ్చేసి ఇలా ఉంటుంది, క్లియర్ కట్గా ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి, వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ప్లేస్ వచ్చేసి మీరు ప్లేస్ ఇందాక ముందు చూసినటువంటి కాలేజెస్ జగిత్యాల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కూకట్పల్లి అలా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి డైరెక్ట్ హైదరాబాద్ అని చెప్పేసి ఉంటుంది. ఇలా మీరైతే ప్లేసెస్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇయర్ ఎస్టాబ్లిష్మెంట్ తెలుసు కదా మనకైతే, ఎస్టాబ్లిష్డ్ ఆన్ 1965 అనమాట. ఇక్కడ మనకి బ్రాంచెస్ యొక్క కోడ్స్ అయితే చూసుకున్నట్టయితే ఇక్కడ బయోటెక్నాలజీ అండ్ కెమికల్ ఇంజనీరింగ్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ అండ్ సిఎస్సి అండ్ సిఎస్సి ఇదొక మీరు ఇలా బ్రాంచెస్ వారిగా కూడా మీరైతే ఇబ్బంది అయితే పడకూడదు. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ యొక్క కోడ్స్ కూడా బ్రాంచ్ కోడ్స్ కూడా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఇలా అయితే తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి సిఎస్సి అనగా సైబర్ సెక్యూరిటీ మనకు తెలుసు కదా, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ. సిఎస్ఈ అనగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనమాట. సిఎస్ఎం అంటే తెలుసు కదా, మెషిన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనమాట. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ మెషిన్ లెర్నింగ్ అని చెప్పేసి ఉంటుంది. ఈసీఈ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇదైతే మనకు తెలుసు కదా. అండ్ ట్రిపుల్ ఇది కూడా తెలుసు అనమాట మనకి. అండ్ జిఓ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ మనకి ఎంఈటీ అంటే మెటలాజికల్ ఇంజనీరింగ్ అనమాట. ఇది కూడా ఉంటుంది, మీరు ఒకసారి చూసుకోండి. సో దీని యొక్క కట్ ఆఫ్ వివరాలు కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి మీరు అయితే ట్యూషన్ ఫీజు చూసుకోండి. ఇక్కడ ట్యూషన్ ఫీజు వచ్చేసి ఇంత ఉంటుందన్నమాట. ఓకేనా, ఇంత ట్యూషన్ ఫీజు అయితే ఉంటుంది, ఒకసారి మీరు చూసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క కేటగిరీ వారీగా చూసుకున్నట్టయితే మీకు కావాల్సిన దాంట్లో
ఇక్కడ ఓసీ బాయ్స్ అండ్ గర్ల్స్ చూసుకున్నట్టయితే మీకు కావాల్సినది ఏ బ్రాంచ్ అయినా గానీ ఒకసారి అయితే మీరు ఇలా వెరిఫై చేసుకోండి. మీకు ఎంత ర్యాంక్ వచ్చింది ఏంటి అని చెప్పేసి. ఇక్కడ బ్రాంచెస్ వారీగా ఈ యొక్క కాలేజీలో ఈ విధంగా అయితే తీసుకుంటారనమాట. ఈ యొక్క ర్యాంక్స్ ఉన్నాయి చూడండి. ఈ యొక్క ర్యాంక్స్ విధంగా వాళ్ళైతే సీట్స్ అయితే ఇస్తారనమాట. సో, ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఎవరైతే బయోటెక్నాలజీ చేయాలనుకుంటున్నారో ఇక్కడ 25,000 వచ్చినా గానీ వస్తుంది. అలాగే కెమికల్ ఇంజినీరింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి 24,000 వచ్చిన సీట్ అయితే వస్తది. సివిల్ ఇంజినీరింగ్‌కి 16,000 అండ్ సీఎస్‌సి సైబర్ సెక్యూరిటీ వాళ్ళకి 2,600 అండ్ సీఎస్‌సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో బాయ్స్ అయితే 894 ఇలా అన్నమాట. సీఎస్ఎం, ఈసీఈ, ట్రిపుల్ ఈ, జియో, మెకానికల్ ఇంజినీరింగ్ అండ్ మెటలర్జికల్ ఇంజినీరింగ్ ఇవన్నైతే ఇలా ఉంటుందన్నమాట. సో, ఈ విధంగానే మిగతా కేటగిరీ వాళ్ళకి చూసుకున్నట్టయితే బీసీఏ బాయ్స్ అండ్ గర్ల్స్‌కి చూసుకున్నట్టయితే ఈ విధంగా అయితే ఉంటుంది. మీరొకసారి చూసుకోండి. ఓకేనా? చూసుకున్నారా? సో, అలాగే బీసీబీ బాయ్స్ అండ్ గర్ల్స్‌కి చూసుకున్నట్టయితే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. అండ్ అదే విధంగా బీసీసీ బాయ్స్ అండ్ గర్ల్స్‌కి చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఈ యొక్క కోర్సెస్‌లో జేఎన్‌టీయూ పర్టిక్యులర్ కాలేజ్‌లో అయితే ఇలా అయితే ఉంటుందన్నమాట. ఇదొక యూనివర్సిటీ మీకది తెలుసో లేదో చూసుకోండి. ఇక్కడ బీసీడీ బాయ్స్ అండ్ గర్ల్స్‌కి ఈ విధంగా ఉంటుంది. అండ్ బీసీఈ బాయ్స్ అండ్ గర్ల్స్‌కి ఈ విధంగా ఉంటుంది. ఎస్సీ బాయ్స్ అండ్ గర్ల్స్‌కి అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ యొక్క బ్రాంచెస్‌లో సీట్ రావాలంటే ఇలా ఉంటుంది. ఓకేనా? సో, మీరైతే ఇలా చూసుకోండి. అండ్ పర్టిక్యులర్‌గా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది అని చెప్పేసి నేనే చేశానన్నమాట. ఎస్టీ కేటగిరీ వాళ్ళకి చూసుకున్నట్టయితే బాయ్స్ అండ్ గర్ల్స్‌కి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. మీరిక్కడ చూసుకోండి. ఈ యొక్క బ్రాంచెస్ అయితే ఇక్కడ పెట్టాను. ఇక్కడ మీరు చూసుకోండి ఒకసారి. ఓకేనా? అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి చూసుకున్నట్టయితే ఇక్కడ బ్రాంచెస్ అయితే ఫస్ట్ చూసుకోండబ్బా. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ జనరల్ అండ్ గర్ల్స్ కోటాలో చూసుకున్నట్టయితే ఈ విధంగా అయితే కట్ ఆఫ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ ఈ యొక్క ట్యూషన్ ఫీజు వివరాలకొస్తే గనుక మీ యొక్క ర్యాంక్ అనేది 10,000 బిలో రాకపోయుంటే, సరే 10,000 బిలో వచ్చినప్పటికిని మీరు గనుక గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ యొక్క పిల్లలై ఉన్నా కానీ, లేదంటే మీ యొక్క ఇన్‌కమ్ వచ్చేసి అబౌట్ 2 లాక్స్ ఉన్నా గానీ మీరైతే ఈ యొక్క అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? సో, ఎంత కాదనుకున్నా గానీ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ రాని వాళ్ళైతే డెఫినిట్‌గా ఈ యొక్క అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా అయితే జేఎన్‌టీయూ కట్ ఆఫ్ అయితే మీకైతే నేను ఇక్కడ వివరించాను. ఇక్కడ అన్ని బ్రాంచెస్‌కి సంబంధించినటువంటి వివరాలైతే నేను మీకైతే ఇక్కడ పెట్టడం జరిగింది. ఓకేనా? ఉన్న బ్రాంచెస్ అన్నీ అయితే ఇక్కడ పెట్టేసాను. అండ్ కట్ ఆఫ్స్ అయితే ఇవన్నమాట. ఓకేనా? ఈ యొక్క డీటెయిల్స్ అయితే మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే డెఫినిట్‌గా మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ అయితే చేయొచ్చు. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానెల్‌కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ పెట్టుకోండి.